सर्वाणी शशिशेखरांघ्रियुगली दिव्यार्चन प्रस्फुरद्ब्रह्मानन्दमरन्दपान सुहितस्वान्ताः प्रशान्ताः सदा ये स्मृत्या समकामकोटिघटनव्यापारकल्पद्रुमाः काङ्क्षां सिद्धिगतान् जगद्गुरुहरान् श्रीचन्द्रचूडान् भजे। వేదోచ్చారణలో శిక్షలకు ఉండేటటువంటి ప్రాధాన్యం చాలా గొప్పది. తర్వాత స్థానంలో ప్రాతిశాఖ్య దాని కూడా ఉన్నత స్థానం ఉంది. యజుర్వేద తైత్రీయ సంహితలో అనుస్వారోచ్చారణం అనేటటువంటి విధానం ఒకటి. ఆ అనుస్వారం రెండు విధాలుగా ఉన్నట్టుగా వ్యాస శిక్ష, కౌండిన్య శిక్ష మొదలైనవన్నీ కూడాను చెబుతున్నాయి. దాంట్లో కేవలానుస్వారాన్ని గురించినటువంటి లక్షణాలు విచారణ కొంత మనం గతించినటువంటి భాగంలో చెప్పుకొని ఉన్నాం. ప్రధానంగా వైకృత ప్రకరణంలో కేవలానుస్వారాన్ని గురించి వ్యాస శిక్షలో ప్రధానంగా చెప్పబడి ఉంది. దాంట్లో జఘ్నోత్తరో మకారశ్చేదనుస్వారోత్ర కేవలః ద్విమాత్రైతి విజ్ఞేయో హ్యన్యధర్మ వివర్జిత అనే శ్లోకం, అది వైకృత ప్రకరణం చివరలో కేవలానుస్వారాన్ని ప్రత్యేకంగా చెప్పేటటువంటి శ్లోకం. దీని ప్రకారంగా జ్ఞా కానీ ఘ్నా కానీ పరంగా ఉన్నప్పుడు పూర్వంలో ఉన్నటువంటి పదాంతమకారమునకు కేవలానుస్వారం వస్తుంది, అది కేవలానుస్వారం అవుతుంది అని అనుస్వారోత్ర కేవల అని ప్రథమ సామానాధికరణ్యం ఆ శ్లోకంలో స్పష్టంగా కనపడుతోంది. దానికి పూర్వనిమిత్తం ఏమిటి అని, ఇప్పుడు లక్ష్యం కార్యభాక్ అంటే అసలు మన అనుస్వార అనేటటువంటి దాన్ని మనం దేని గురించి చెబుతున్నాం అంటే మకారాన్ని గురించి అనుస్వార చెబుతున్నాం. పరనిమిత్తాలు జ్ఞా కానీ ఘన కానీ లక్ష్యభేదాన్ని పురస్కరించుకొని ఉంటాయి అని పరనిమిత్తాన్ని గురించి మనం మాట్లాడాం. కానీ పూర్వనిమిత్తాన్ని గురించి మనం మాట్లాడలేం. కానీ ఆ శ్లోకంలో లేదు కూడాను. అంటే ఈ మకారానికి పూర్వంలో అచ్చు ఏముండాలి అని అంటే వ్యాఖ్యానాన్ని బట్టి ఇతర శిక్షలను బట్టి మనం అవర్ణం పూర్వంగా ఉన్నప్పుడు ఈ పదాంతమకారము జ్ఞా కానీ ఘ్నా కానీ పరంగా ఉన్నప్పుడు కేవలానుస్వారం అవుతుంది అని నిర్ణయించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఈ శ్లోక వ్యాఖ్యాత అయినటువంటి సర్వలక్షణ మంజరీకారుడు ఆయన అన్నారు. ఏమన్నారంటే జ్ఞఘ్నపర పదాంతమకారానికి ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట అవర్ణపూర్వత్వం వివక్షితం అని ఒక మాట అన్నాడు సర్వలక్షణ మంజరీకారుడు. నచాత్ర అవర్ణేతర పూర్వకత్వం సంభవతి అని రెండు పంక్తులు ఆయన ఒక విధానాన్ని మనకు తెలియజేశారు. జ్ఞఘ్నోత్తరైతి జ్ఞశబ్ద సమభివ్యాహారాత్, జ్ఞాశబ్దంతో పాటు ఘనాకి రెండింటికి ఒకే నిమిత్తంగా పరనిమిత్తంగా ఒకే చోట రెండు కలిసి నిమిత్తాలుగా చెప్పటం వలన అదే సమభివ్యాహారం అంటే. జ్ఞశబ్ద సమభివ్యాహారాత్ ఘ్నపరస్యాపి అవర్ణపూర్వత్వం వివక్షితం. ఘనాపరంగా ఉన్నప్పుడు కూడాను అవర్ణపూర్వత్వమే మకారానికి ఉంటుంది. నచాత్ర అవర్ణేతర పూర్వకత్వం సంభవతి అని అన్నాడు ఆయన. నకిష్టం గ్రంథి సంజ్ఞానం, అలాగే ప్రియం జ్ఞాతికం రుంఝాత్, అలాగా సంజ్ఞానం ఇత్యాది స్థలాలలో అన్ని కేవలానుస్వార లక్ష్యాలలో అన్నింట్లలోనూ మనం చూస్తే పూర్వంలో కేవలానుస్వారకి అవర్ణం పూర్వంగా ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది. దీన్ని బట్టి మనం నిర్ణయించుకోవాలి అని ఆయన అన్నాడు. అలా అని సంతృప్తి పడక మళ్ళీ ఇంకొక వాక్యం కూడా ఇచ్చాడు ఆ వ్యాఖ్యానంలో. ఆయన ఏమన్నాడంటే లక్ష్యాలతో కూడినటువంటి వాక్యాన్ని ఒకటి శిక్షా వాక్యాన్ని ఉదహరించాడు.
నకిష్టం ఘ్నంతి సంజ్ఞానం ప్రియం జ్ఞాతిం తథైవ చ అని కూడా అన్నాడు ఆయన. అంటే ఈ వాక్యంలో నకిష్టం ఘ్నంతి అన్నప్పుడు మకారానికి అవర్ణం పూర్వంగా ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది. ప్రియం జ్ఞాతిం అన్న స్థలంలో కూడాను మకారానికి అవర్ణం పూర్వంగా ఉన్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది. అక్కడి నుంచి నకిష్టం ఘ్నంతి సంజ్ఞానం ప్రియం జ్ఞాతం, నకిష్టం ఘ్నంతి అన్న స్థలంలో కూడా పదాంత మకారానికి అవర్ణపూర్వకత్వంగా ఉంటుంది అని ఉదాహరణల పూర్వకంగా ఉన్నటువంటి ఇంకొక శిక్షావాక్యం కూడా ఉదాహరణ ఇచ్చాడు ఆయన. అంటే వ్యాఖ్యాత చెబుతున్నాడు అని అంటే అనేక వాక్యాల్ని అనేక శిక్షల్ని చూడకుండా ఎప్పుడూ మాట్లాడాడు. అందువల్లనే మహాభాష్యకారుడు అంటారు, వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి నహి సందేహాదలక్షణం అన్నాడు ఆయన. వ్యాఖ్యాత మనకు చాలా ముఖ్యుడు. వ్యాఖ్యానం శరణీకరణీయం. వ్యాఖ్యానాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి. లేకపోయినట్టయితే వాక్యార్థమే తెలియదు అసలు. ఉట్టి మూల శ్లోకానికి అర్థం నీకెట్లా తెలుస్తుంది? వ్యాఖ్యానం అవసరం కదా అని ఏం చెప్పాడు. ఇటువంటి పరిస్థితులలో మనకి ఇక్కడ సందేహం ఏమిటి అంటే, ఒకానొక చోట జ్ఞాత్రం ప్రజానాం అని ఒక 2 పదాలతో ఉన్నటువంటి ఒక వాక్యం. ఈ రెండింటికి మనం విలోమ పాఠం చెబుతున్నాం. జ్ఞాత్రం ప్రజానాం ప్రజానాం జ్ఞాత్రం జ్ఞాత్రం ప్రజానాం అని విలోమ పాఠం చెబుతున్నాం. ఈ విలోమ పాఠంలో 2 లక్ష్యాలు ఉన్నాయి. ప్రజానాం ప్లస్ జ్ఞాత్రం, అలాగే జ్ఞాత్రం ప్లస్ జ్ఞాత్రం. ఇక్కడ జ్ఞాత్రం ప్లస్ జ్ఞాత్రం అనేటటువంటి రెండింట్లలో ఈ జ్ఞాత్రం దగ్గర అవర్ణపూర్వకత్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ మకారానికి ద్విమాత్రాకాలికత్వం వస్తుంది. ప్రజానాం జ్ఞాత్రం అన్న స్థలంలో ప్రజానాం అనేటటువంటి పదాంతంలో ఉన్న మకారానికి దీర్ఘమైనటువంటి ఆకారం అవర్ణం పూర్వంగా ఉంటుంది కనుక అక్కడ ద్విమాత్రాకారం రావటం లేదు. ఉచ్చారణలో అలాంటి సంప్రదాయం లేదు. ఏమండి, మీరు ఇలాగా ఎందుకు చెబుతున్నారు, విలోమ పాఠాన్ని మీరు ఇలా ఎందుకు ఆదరిస్తున్నారు అని ఎవరైనా మనం ప్రశ్నించవచ్చు. దానికి కాలాన్ని చెప్పేటటువంటి శాస్త్రాలు ఉన్నాయి. అయితే ఈ శాస్త్రం యజ్ఞోత్తరో మకారశ్చేద్ అనుస్వారోత్తర కేవల ద్విమాత్ర ఇది విజ్ఞేయ అనేటటువంటిది సామాన్య శాస్త్రం. ఎప్పుడు కూడా సామాన్య శాస్త్రము విశేష శాస్త్రాలు ఎప్పుడు ఉంటుంటాయి. తర్వాత ఒకప్పుడు సామాన్యకారేణ విధానం ఉంటుంది, తర్వాత నిషేధాలు కూడా ఉంటుంటాయి. శాస్త్రం మర్యాద ఇలా ఉంటుందనే విషయాన్ని మనం శాస్త్రం చదివితే కానీ మనకి తెలియదు. అటువంటి పరిస్థితులలో ఇది వాక్యం సామాన్య శాస్త్రం. అందుకోసమనే అవర్ణపూర్వకత్వం లేదు ఈ వాక్యంలో అనే ఉద్దేశ్యంతోనే మంజరీకారుడు, సర్వలక్షణ మంజరీకారుడు మరొక ఉదాహరణలతో కూడినటువంటి శిక్షాంతర వాక్యాన్ని కూడా ఇచ్చాడు. నకిష్టం ఘ్నంతి సంజ్ఞానం ప్రియం జ్ఞాతిం తథైవ చ అనేటటువంటిది. ఇప్పుడు ఇంతకీ యథావత మనకి చెప్పవలసినటువంటి అంశం ఏమిటి అంటే, మాత్రా ద్విమాత్రో అనుస్వార ద్విమాత్రాన్ మాత్రయేవతు అనేటటువంటి శిక్షావాక్యాన్ని వాళ్ళందరూ కూడాను ప్రహతంగా అందరూ చెప్పేటటువంటి వ్యాఖ్యాతలందరూ మాట్లాడుతూనే ఉంటారు. శిక్షల్లో మనకు కనపడుతూ ఉండేటటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో అనుస్వార అనే పదం ఉంది. మాత్రా ద్విమాత్రో అనుస్వార, అనుస్వారాన్ని గురించినటువంటి కాలాన్ని బోధించేటటువంటిదిగా ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈ వాక్యంలో అనుస్వార శబ్దం సామాన్యంగా పఠింపబడింది. అది సగత్వానుస్వారమా కేవలానుస్వారమా అనే వివరణ దాంట్లో ఏం లేదు. లేకపోయినప్పుడు మరొక అపవాద శాస్త్రం లేనప్పుడు ఈ వాక్యం ప్రకారంగానే ఇది ఉభయసాధారణమైనటువంటి వాక్యం అన్న సంగతి మనం తెలుసుకోవాలి. అలాగే కనపడుతోంది. వ్యాఖ్యాతలందరూ సగత్వానుస్వారం దగ్గర ఇదే ఇస్తున్నారు వాక్యాన్ని ఉదాహరణగా. కేవలానుస్వార దగ్గర కూడాను కాలాన్ని బోధించడంలో ఈ వాక్యాన్ని ఉదాహరణగా ఇస్తున్నారు, వాళ్ళు ప్రమాణంగా ఇస్తున్నారన్నమాట. అయినప్పుడు మాత్రా ద్విమాత్రో అనుస్వార ద్విమాత్రాన్ మాత్రయేవతు అన్నాడు అనుకోండి. ఉదాహరణ చూడండి. సగుంషితం మే బ్రహ్మ అని సగత్వానుస్వారం అంటారు దీన్ని. అంటే గకారంతో కూడి ఉచ్చరింపబడుతూ ఉండే అనుస్వార అని దానికి అర్థం. దీనికి హ్రస్వం పూర్వంలో ఉంది కాబట్టి దీనికి ద్విమాత్ర కాలం ఉంటుంది అని శిక్షాకారుడు చెప్పాడు. ఆ తర్వాత తాగుంహస్తేర్య వేష్టయత అని ఉందనుకోండి.
అక్కడ కూడా ఒక అనుస్వారం ఉంది. కానీ ఇది దీర్ఘపూర్వకంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏకమాత్రా కాలం ఉంటుంది అని సగత్వానుస్వారంలో ఏ రకంగా దీర్ఘపూర్వకమైతే అనుస్వారకి ఏకమాత్రా కాలికత్వం, అలాగే హ్రస్వపూర్వకమైనట్టయితే అనుస్వారకి ద్విమాత్రా కాలికత్వం నిర్ణీతమయ్యిందో, అలాగా ఇక్కడ కూడా ప్రజానాం జ్ఞాత్రం అన్న స్థలంలో ఈ పదాంతమకారానికి ఈ కేవలానుస్వార ఇది, ఎందుకంటే జ్ఞాపరంగా ఉంటుంది కదా ఇక్కడ, ఈ కేవలానుస్వారకి దీర్ఘం పూర్వకంగా ఉంటుంది కాబట్టి దీనికి ఏకమాత్రా కాలిక ఉచ్చారణమే మనం చెప్పవలసినటువంటి పరిస్థితి అన్నమాట. అందువల్లనే మన ఉచ్చారణ కూడా ప్రజానం జ్ఞాత్రం అని అలాగా ఏకమాత్రా కాలిక ఉచ్చారణంతోనే మనం చెబుతున్నాం. కానీ జ్ఞాత్రం అనేటటువంటి రెండు పదాలు వరుసగా విలోమకాలంలో ఏర్పడినప్పుడు దాని దగ్గర ఈ మకారానికి హ్రస్వపూర్వకంగా ఉంటుంది కాబట్టి అది సంజ్ఞానం ప్రియం జ్ఞాతికం రుంఝాత్ అనే చోట ఏ రకంగా కేవలానుస్వారికి ద్విమాత్రా కాలం మనం చెబుతున్నామో అలాగే ఇక్కడ కూడా ద్విమాత్రా కాలం చెప్పాలి అని మాత్రాకాలాన్ని గురించినటువంటి విచారణ అంతా కూడా వాళ్ళు ఈ రకంగా మనకి చేశారండి. అయితే ఇక్కడ ఒక ఆయన ఒక ప్రశ్న లేవదీశాడండి. ఆయన ఏమంటున్నాడంటే, అనుస్తరణీయం గ్రంథి అని ఒక చోట ఒక వాక్యం ఉంది. ఇక్కడ అనుస్తరణీయం అనేటటువంటి మకారం పదాంతంలో కనపడుతోంది. దీనికి కూడాను మీరు చెప్పిన లక్షణాలలో పరనిమిత్తాలలో ఘనకారం పరనిమిత్తంగా కనపడుతోంది. మరి దీర్ఘపూర్వకమైతే ఏకమాత్రా కాలికమవుతుంది అని ప్రజానాం జ్ఞాత్రం అన్న స్థలంలో మీరు మాత్రాద్విమాత్రో అనుస్వార ద్విమాత్రాన్ మాత్రయవతో అని మీరు అంగీకరించారు కదా. అదే విధాన ప్రకారంగా అనుస్తరణీయం అనేటటువంటి మకారం దగ్గర కూడాను దీర్ఘవర్ణం పూర్వంగా ఉంటుంది కాబట్టి ఈకారం పూర్వంగా ఉందిగా, కాబట్టి ఇక్కడ కూడాను ఇక్కడ ఉన్నటువంటి కేవలానుస్వారని ఆయన భావంలో ఉంటూ ఈ కేవలానుస్వారికి ఏకమాత్రా కాలికోచ్చారణం ప్రజానాం జ్ఞాత్రంలాగా ఎందుకు చెప్పకూడదు అని ఒక ప్రశ్నించాడండి ఆయన. అంటే వారు అన్నారు, అబ్బాయి నీకు విషయం చెబుతాను విను. మేము ఇందాక ఒక విషయం మంజరీకారుడు సర్వలక్షణ మంజరీకారుడు చెప్పిన మాట మీకు నేను చెప్పా. ఇక్కడ ఏమని వాడు చెప్పారు అని అన్నట్లయితే జ్ఞపరక పదాంతమకార జ్ఞపరకమైనటువంటి జ్ఞఘ్నోత్తర ఇది జ్ఞశబ్ద సమభివ్యాహారాత్ జ్ఞ అనేటటువంటి దానికి పూర్వంలో అవర్ణ మకారానికి అవర్ణపూర్వకత్వం క్లుప్తమయ్యింది. అలాగే జ్ఞ అన్నదానికి కూడాను పూర్వంలో ఉన్న మకారానికి అవర్ణపూర్వకత్వం అవసరమబ్బాయి. అవర్ణపూర్వకత్వం ఎక్కడ ఉంటుందో దాని తర్వాత ఉన్న పదాంత మకారమునకు జ్ఞ కానీ ఘ్న కానీ పరంగా ఉంటూ ఉండగా ఆ మకారము కేవలానుస్వార అవుతుంది అని వాళ్ళు చెప్పారు. అంటే దాని ప్రకారంగా ప్రజానాం జ్ఞాత్రం కానీ జ్ఞాత్రం కానీ ఆ రెండు కూడాను అవర్ణపూర్వకంగా ఉండేటటువంటి కేవలానుస్వారాలు అన్నమాట. కాబట్టి ఒకచోట ఏకమాత్రా కాలం ఒకచోట ద్విమాత్రా కాలం ఈ రెండు కూడాను కుదురుతున్నాయి. నువ్వేం చెబుతున్నావు? అనుస్తరణీయం అనేటటువంటి లక్ష్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా దీర్ఘం పూర్వకంగా ఉంది అని అంటూ ప్రజానాం దగ్గర కూడా దీర్ఘం పూర్వంలో ఉంది మకారానికి, ఇక్కడ కూడా దీర్ఘం పూర్వంలో ఉంది అని ఒక హేతువును నువ్వు నిరూపిస్తున్నావు. కానీ మేమేమని చెప్పామంటే ఆ దీర్ఘం అవర్ణానికి సంబంధించి ఉండవలసి ఉంటుంది అనే నిర్ణయాన్ని సర్వలక్షణ మంజరీకారుడు చెప్పిన విషయాన్ని ఒకసారి నువ్వు గుర్తు ఉంచుకో. విషయాన్ని అవగాహన చేసుకుంటూ మాట్లాడుతూ ఉండు. అంచేత మేము ఏమన్నాము అంటే కేవలం దీర్ఘవర్ణం పూర్వంగా ఉంటే చాలు అని మేము అనలేదు. సర్వలక్షణ మంజరి గారు మేమంటే నేను కాదు, నేను ఎట్లా మాట్లాడతాను? శాస్త్రకర్త చెప్పిన విషయాలు చెప్పడానికే నేను ఇక్కడ పూనుకున్నాను. సర్వలక్షణ మంజరీకారుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఈ పదాంతమకారములకు అవర్ణం పూర్వంగా ఉండాలి అని ఆయన నిర్ణయించాడు. దానికి దృష్టాంతాలుగా నకిష్టం గ్రంథి సంజ్ఞానం ప్రియం జ్ఞాతిం తథైవచ అని ఉదాహరణతో కూడినటువంటి శిక్షావాక్యాన్ని కూడా ఆయన ఉదాహరించాడు. అంటే మనం నమ్మమేమోనని, అంటే ఎందుకుని అలాంటి ధోరణిలోకి ఆయన వెళ్ళాడు అని అంటే
జ్ఞఘ్నోత్తరో మకారశ్చేదనుస్వారోత్ర కేవల ద్విమాత్ర ఇది విజ్ఞేయో హ్యంజధర్మ వివర్జిత అనే కేవలానుస్వారాన్ని బోధించేటటువంటి వాక్యం దగ్గర అవర్ణపూర్వకత్వం అనే నిర్ణయం అక్కడ లేదు. పరనిమిత్తం చెప్పారు కానీ మకారానికి పూర్వనిమిత్తం వాళ్ళు చెప్పనప్పుడు మనం ఏం చేయవలసి ఉంటుంది? ఏది పూర్వంగా ఉన్నా కూడా మకారానికి కేవలానుస్వారం వచ్చేస్తుంది అని అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమనే ఆయన సరిచేస్తూ ఇతర శిక్షలలో ఈ విధానంగా కనపడుతోంది, దానికి ఈ శిక్షావాక్యానికి ఏకవాక్యత చెప్పవలసినటువంటి అవసరం ఉంది అని శిక్షాంతరవచనాన్ని ఉదాహరణలతో కూడినటువంటి నకిష్టం ఘ్నంతి సంజ్ఞానం ప్రియం జ్ఞాతిం తథైవచ అనేటటువంటి ఆ వాక్యాన్ని కూడా ఉదాహరించి ఆయన దాని ప్రకారంగా ప్రజానాం జ్ఞాత్రం అటువంటి చోట ఏమో అవర్ణపూర్వకత్వం ఉంటుంది, కానీ దీర్ఘమైనటువంటి ఆకారం అవర్ణంలో ఆకారం కూడా ఒకటి కనుక అది పూర్వకంగా ఉంటుంది కాబట్టి ఏకమాత్రాకాలికత్వం వస్తుందని ఇత్యాది నిర్ణయాలన్నీ చెప్పాడు. నువ్వు ఆపత్తి ఇచ్చినటువంటి లక్ష్యం ఉందే అనుస్తరణీయం గ్రంథి అనేది, ఈ పదాంతమకారం అనే మాట నిజం, దానికి ఘనపరంగా ఉందన్నమాట కూడా సత్యం. కానీ ఈ మకారానికి పదాంతమకారానికి అవర్ణం పూర్వకంగా లేదు. పూర్వంలో ఈకారం పూర్వంలో ఉంది, అంటే ఇవర్ణం పూర్వంలో ఉంది. మేము నిర్ణయించిన నిర్ణయం ఎట్లా ఉంది అంటే అవర్ణం పూర్వంగా ఉంటేనే దానికి కేవలానుస్వార ఏకమాత్రాకాలికత్వం వస్తుంది అని అన్నాం. ఇప్పుడు ఇవర్ణం పూర్వంగా ఉంటుంటే దీనికి ఆ సామ్యాన్ని పురస్కరించుకొని ఇక్కడ నువ్వు ఆపత్తి ఇవ్వడానికి అవకాశాలు ఏం లేవే. అసలు ఇవర్ణం పూర్వకంగా ఉన్నప్పుడు అంటే అవర్ణం పూర్వంగా లేనప్పుడు పదాంతమకారమునకు జ్ఞాపరంగా ఉన్నా అది కేవలానుస్వార కాదు అని ఆయన నిర్ణయించాడు. ఆ వ్యాఖ్యానంలో ఆ మాట కూడా మాట్లాడాడు ఆయన. అందువలన జ్ఞాపరంగా ఉందన్నంత మాత్రం చేత పదాంతమకారానికి నీకు కేవలానుస్వారం వచ్చేస్తుంది అని నువ్వు సంబరపడబోక, దానికి పూర్వంలో అవర్ణం పూర్వంలో ఉండాలి, ఆ నిమిత్తం కూడా ఉన్నప్పుడే అది కేవలానుస్వార అవుతుందని కేవలానుస్వార ప్రకరణంలో జరిగిన కథా వృత్తాంతం ఇదంతా కూడాను. ఇదంతా వ్యాసశిక్షలో 7వ ప్రకరణం, దీన్ని వైకృత ప్రకరణం అంటారు. ఆ వైకృత ప్రకరణం చివరిలో ఈ వాక్యం, దీని కింద సర్వలక్షణ మంజరీకారుడి యొక్క వ్యాఖ్యానాలు, ఈ విశేషాలన్నీ ఇలా మనకు కనపడుతున్నాయి. సారాంశం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, జ్ఞాత్రం ప్రజానాం జ్ఞాత్రం అన్న స్థలాలలో పదాంతమకారానికి జ్ఞాపరంగా ఉన్నప్పుడు పూర్వంలో అవర్ణానికి సంబంధించినటువంటి ఆకారం పూర్వంలో ఉంది కాబట్టి ఆ మకారం కేవలానుస్వార అవుతుందని, దానికి ఏకమాత్రాకాలిక ఉచ్చారణ ఉంటుందని. జ్ఞాత్రం అన్న స్థలంలో పదాంతమకారానికి హర్స్వం పూర్వంగా ఉంది అంటే అవర్ణమే ఉంది కాబట్టి దానికి ద్విమాత్రాకాలం వస్తుంది అని ఇలాగే మనం అంగీకరించవలసి ఉంటుంది. అనుసరణీయం గ్రంథి ఈ కోర్టులోకి తీసుకొచ్చి పెట్టడానికి నీకు అవకాశం ఏమాత్రం లేదు అని చెప్పేశాడు. సరే, ఇలా ఉంటుండగా మరొక చోట అంటే యత్వ ప్రకరణం అని ఇంకో ప్రకరణం ఉంది, అది 12వ ప్రకరణం వ్యాసశిక్షలోనే. అక్కడ అనుస్వారో యజుష్యేవం అధ్యాయేపి యదా భవేత్ తదా గకార సంయుక్తో నశాంతి శాసరూపర అనే చివరి శ్లోకం ఇది కూడాను. దాని దగ్గర మాట్లాడుతూ వేద తేజస్సు వ్యాఖ్యాత ఈయనొక వ్యాఖ్యాత ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఓం శాంతి అన్న స్థలం దగ్గర గకార నిషేధం చేశాడు. అసలు ఇది ఎలా ప్రాప్తమైందో కొంచెం దాని గురించి మనం, ఇది సగత్వానుస్వార ప్రకరణం అంటారు దీని పేరు. అంటే మనకు అనుస్వారాలు 2 రకాలుగా ఉంటాయని మొట్టమొదట్లో మనం చెప్పుకుని ఉన్నాం. యోగుంశుం గృహ్ణాతి, అలాగే సగుంసితం మే బ్రహ్మ, తాగుంహస్తేర్య వేష్టయిత ఇత్యాదులు చాలా అనంతంగా వేదాలలో చాలా ఉన్నాయన్నమాట. అసలు మీరు బాగా ఆలోచిస్తే ప్రాతిశాఖ్యలో 16వ అధ్యాయం ఒక అధ్యాయం ఉంది. అసలు ఆ అధ్యాయం అంతా కేవలం అనుస్వార ప్రకరణమే. మొత్తం అధ్యాయంలో ఉన్న ప్రతి సూత్రము అనుస్వారను బోధించడం కోసమే కూర్చుంది. అది అంత విపులమైనటువంటి విచారణ అక్కడ, విశేషమైనటువంటి చర్చలన్నీ కూడాను అక్కడ ఉన్నాయి. అటువంటి సగత్వానుస్వార ప్రకరణం ఇది. యత్వ ప్రకరణం అంటే ఇది 12వ ప్రకరణంగా
వ్యాసశిక్షలో కనపడుతోందండి. సగత్వానుస్వారం ఎలా వస్తుంది అంటే సంగ్రహంగా 2 మాటలు. ఇక దాన్ని చాలా విచారణ చెప్పవలసి ఉంటుంది. అది మరొక మన ఎపిసోడ్లో మరీ తిరిగి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. అది అలా ఉంచండి. రోష్మభావాత్ నాత్పూర్వం లుప్తాన్మాచ తదుత్తరాత్ నకారాత్ యాకృతేర్లుప్తాద్ అనుస్వారాగమో భవేత్ అని ఒక వాక్యం ఉంది. దాంట్లో 4 కారణాలు చెప్తారు. నకారానికి రేఫభావం, నకారానికి ఊష్మభావం, నకారానికి యత్వభావం, దానికి లోపము, మకార లోపము. ఈ 4 కారణాల వలన అనుస్వార ఉద్భవిస్తుందని అటువంటి ఆ రకంగా ఈ మాటలన్నీ ప్రాతిశాఖ్యకర్త కూడా అన్నాడు. 15వ అధ్యాయ ప్రారంభంలో నకారస్య రేఫోష్మయకార భావాలు లుప్తేజ మలోపాచ పూర్వస్వరో అనునాసిక అని ఆయన అన్నాడు. ఇక్కడ విధానాలన్నీ ఒకటిగానే ఉన్నాయి. ఆ తర్వాత ఆయన తతస్థనుస్వార అనే సూత్రం చేత అనుస్వారాగమం వస్తుంది అని కూడా చెప్పాడు. కానీ ఆ అనుస్వారను ఎలా ఉచ్చరించాలయ్యా అని అంటే ఆ విషయం అని చెప్పరా, ప్రాతిశాఖ్యలో లేదు. అప్పుడు మనం వ్యాసశిక్షని ఆశ్రయించి అనుస్వారో యజుషేవం అధ్యాయేపి యథా భవేత్ తదా గకార సంయుక్తో నశాంతి శాసరూపర అనేటటువంటి వాక్య ప్రకారంగా అది గకార సహితంగా ఉచ్చరించవలసి ఉంటుంది అని ఆయన చెప్పడం చేత ఈరోజు వరకు 16వ అధ్యాయం ప్రాతిశాఖ్యలో ఉన్న అనుస్వారాలు అన్నీ గకార సహితాలే. సగుంసితం మే బ్రహ్మ ఇత్యాదులన్నీ కూడా గకార సహిత ఉచ్చారణలే. అదిగో ఆ ప్రకరణంలో ఈ రకంగా మకారలోపపూర్వకంగా వచ్చినటువంటి అనుస్వారాగమం విషయంలో నశాంతి శాసరూపర అని ఒక నిషేధ వాక్యం బయలుదేరింది అక్కడ. అంటే శాంతిశ అనేటటువంటిది పరంగా ఉన్నా, స్వరు అనేటటువంటిది పరంగా ఉన్నా, దానికి పూర్వంలో ఉన్న పదాంత మకారమునకు గకార మాత్రాన్ని నిషేధిస్తున్నాడు అని ఆ వాక్యానికి అర్థం అన్నమాట. ఎందుకని ప్రాప్తిపూర్వకో హి నిషేధ, ఏది ప్రాప్తిస్తూ ఉంటుందో సామాన్య శాస్త్ర ప్రకారంగా విశేష శాస్త్ర ప్రకారంగా దానికే నిషేధం తగులుతుంది కదా. అంటే నశాంతి శాసరూపర అనేటటువంటి నిషేధం ఇది గకార మాత్రానికి అంటే గకార సహిత అనుస్వారలో గకార మాత్రాన్ని నిషేధించటం కోసం పూనుకుంది. దీనికి లక్ష్యం ఏమిటి అంటే ఓం శాంతి 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 పరమాత్మం స్వరూపం అనేటటువంటివి 2 లక్ష్యాలు. ఇక్కడ ఓం అన్నప్పుడు పదాంతంలో మకారం ఉంది, పరమాత్మం దగ్గర కూడా పదాంతంలో మకారం ఉంది. ఇక్కడ కేవలానుస్వార లక్షణాలు ఉన్నాయని నేను అంటల్లా, భ్రాంతి పడకూడదు. అదే పూర్వపక్షి భ్రాంతి పడ్డాడు చెబుతున్నాను. ఆ ప్రకరణం వేరు, ఈ ప్రకరణం వేరు. ఆ ప్రకరణానికి నిమిత్తాలు వేరు, ఈ ప్రకరణానికి నిమిత్తాలు వేరు. అంటే మకార లోపాన్ని రావటానికి నిమిత్తాలు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే శిక్షలో కానీ ప్రాతిశాఖ్యలో కానీ అథ మకార లోప రేఫోష్మపర అనేటటువంటిది 13వ అధ్యాయంలో రేఫ కానీ ఊష్మ కానీ పరంగా ఉన్నప్పుడు మకారమునకు లోపం వచ్చును అని వాళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు చూడు, ప్రత్యుష్టం రక్ష ఉందనుకోండి, రేఫ పరంగా ఉంది, ప్రత్యుష్టంలో ఉన్నటువంటి పదాంతమకారం కాస్త లోపించిపోతుంది, ప్రత్యుష్ట రక్ష అని చెప్పాలి. అలాగే సగుంశితం మే బ్రహ్మనప్పుడు సం ప్లస్ శితం అని ఉందనుకోండి, ఇక్కడ షకారం ఊష్మ ఇది పరంగా ఉంటుంది కాబట్టి ఈ మకారానికి లోపం చెప్పాలి. అప్పుడు నీకు సా శీతం అని ఉంటుంది. అప్పుడు ఆ రెండింట్ల మధ్యలో అనుస్వారాగమం వస్తుంది. ఆ అనుస్వారం గకారంతో కూడి ఉంటుంది అని శిక్షాకారుడు అంటం చేత సగుంశితం మే బ్రహ్మ ప్రత్యుష్టకం రక్ష అనే 2 లక్ష్యాలని గకార సహితోచ్చారణంతో మన అనుస్వారాన్ని మనం చెబుతున్నాము. ఇది స్థితి అన్నమాట. ఇటువంటి పరిస్థితులలో ఓం శాంతి పరమాత్మం స్వరూపం అన్న లక్ష్యద్వయంలో రెండు లక్ష్యాల దగ్గర ఓం శాంతి దగ్గర సకారం పరంగా ఉంది, అది ఊష్మ. పరమాత్మం స్వరూపం ఉన్నప్పుడు సకారం పరంగా ఉంది, అది ఊష్మ. వాళ్ళు చెప్పారుగా రేఫోష్మపరహ మకార లోప రేఫోష్మపరహ అని. దాని ప్రకారంగా ఓములో ఉన్న మకారం పోయింది, సమ్ములో పరమాత్మంలో ఉన్నటువంటి మకారం కాస్త పోయింది. పరమాత్మ స్వరూపం ఓ
శాంతి అని ఇలా తయారైంది. అది 2 మకారాలు పోగా. ఇటువంటి పరిస్థితులలో ఈ మకారలోప ప్రయుక్తంగా అనుస్వార వస్తుంది అని వాళ్ళు చెప్పిన ప్రకారంగా అనుస్వారది ఇక్కడికి వచ్చింది. వచ్చినటువంటి అనుస్వార ఎలా ఉచ్చరించాలి అంటే యత్ప్రకరణ చివరిలో, అనుస్వార ప్రకరణం చివరిలో అనుస్వారో యజుషేవం అధ్యాయేపి యథా భవేత్ తదా గకార సంయుక్తో నశాంతి శాస్త్రూపర అని వాక్య ప్రకారంగా గకారం ప్రాప్తించింది. అంటే మనం ఓగుం శాంతి పరమాత్మగుం స్వరూపం అని ఉచ్చరించవలసినటువంటి పరిస్థితి అన్నమాట. ఇది అపసిద్ధాంతోచ్చారణం, ఊరికే మీకు నిరూపిస్తున్నాను నేను. అలా ఉచ్చరించవలసి ఉండగా అది సంప్రదాయ విరుద్ధమైనటువంటి విషయం కాబట్టి అక్కడ ఆ గకారానికి కాస్త నిషేధం చెప్పాడు. నశాంతి శాస్త్రూపర నిషేధం చెప్పాడండి. నిషేధం చెప్పేస్తే గకారం పోయింది కానీ అనుస్వార పోదు. ఓం అనేటటువంటి అదే పరమాత్మం స్వరూపం అనే చోట గకారోచ్చారణం పోయింది కానీ అనుస్వారగే ఉండిపోయింది. అదేమిటండి మరి? అయితే ఇది ఏమనాలి దీన్ని అన్నాడు. గకారం లేని మకారాన్ని కేవలానుస్వారాన్ని అంటున్నాం కదయ్యా మనం. సంజ్ఞానం, ప్రియం, జ్ఞాతం అలాంటి లక్షణాల్లో అన్నింట్లలోనూ కేవలానుస్వారం మనం చెప్పేటప్పుడు దానికి లక్షణం ఏమని చెబుతున్నాం? దానికి అన్యధర్మ వివర్జిత ద్విమాత్ర ఇది విజ్ఞేయో హ్యన్యధర్మ వివర్జిత. అన్యధర్మం అంటే సగత్వానుస్వారలో ఉండేటటువంటి గకారాదులు ఇక్కడ ఉండవు అని కదా. అదే ఇక్కడ కూడా కుదురుతుంది. కాబట్టి ఓం శాంతి పరమాత్మం స్వరూపం అనే 2 లక్ష్యాలలో కూడా అక్కడ ఉండేటటువంటి మకారములు 2 కూడా కేవలానుస్వారాలు అని అన్నాడండి ఆయన. ఈ మాట అనుస్వారో యజుషేవం అధ్యాయేపి యథా భవేత్ అనే వాక్య వ్యాఖ్యానంలో వేద తైజస వ్యాఖ్యాత అంటూ మామూలుగా సుప్రసిద్ధంగా 7వ అధ్యాయంలో జ్ఞానపరంగా ఉన్నప్పుడు మనం సంజ్ఞానం ఇత్యాది స్థలాల్లో కేవలానుస్వార ఎలా ఉంటుందో అలాంటిదనుకో అని ఒక మాట అన్నాడండి ఆయన. చూడండి, అది వినంగానే వీడేం చూశాడంటే ఈ అనుస్తరణీయం గ్రంథి అనేటటువంటి లక్ష్యాన్ని లేవదీసినటువంటి పూర్వపక్షి ఏమండోయ్ అక్కడ ఓం అని మకారానికి ఓకారం పూర్ణంలో ఉంటుంది, అక్కడేమీ అవర్ణాలేం లేవు, మీరేమిటో ఇందాక అవర్ణం పూర్వంగా ఉండాలి, నీకేమో అనుస్తరణీయం దగ్గర ఈకారం పూర్వంలో ఉంది, అసలు అది కేవలానుస్వారే పనికిరాదు అని అంటూ నన్ను తోసేశారు మీరు. ఇప్పుడు మళ్ళీ మీరు చెప్పుకునే దాంట్లో వింటూ ఉంటే ఓం శాంతి అన్న స్థలంలో మకారానికి ఓకారం అవర్ణయం పూర్వంలో లేదక్కడ, మరి అక్కడ మీరు ఎలా అనుస్వారాన్ని అంగీకరిస్తారండి అని వాడు తలెత్తాడు. వాడికి అవకాశం కొంచెం దొరికింది. ఎందుకంటే అవర్ణపూర్వకంగా లేదు, ఓకారం దీర్ఘవర్ణం అది పూర్వకంగా ఉంది, అక్కడ వీళ్ళు కూడా కేవలానుస్వార అంటున్నారు. అక్కడ అంగీకరించినప్పుడు నన్ను అంగీకరిస్తే ఏం పోయిందండి? అనుస్తరణీయం గ్రంథి దగ్గర కూడా మకారం కేవలానుస్వారంటే నీ సొమ్మేం పోయిందయ్యా అని వాడు అడిగాడు. ఇదిగో నీకు ఒక విషయం చెబుతాను వినబ్బాయి, ఇదివరకు అవర్ణపూర్వకంగా లేదు కాబట్టి నిషేధం అది కుదరదు అని నేను చెప్పా. ఆ ప్రకరణం వేరు, నేను గుర్తుంచుకో. నేను ఏ ప్రకరణంలో నిన్ను నిషేధించాను అంటే కేవలానుస్వార ప్రకరణం, అది వైకృత ప్రకరణం 7వ ప్రకరణం, దాంట్లో నిషేధం నేను చెప్పా. ఇప్పుడు మేము మాట్లాడుకునేటటువంటిది ఓం శాంతి దగ్గర మాట్లాడే అనుస్వార కానీ అనుస్వారకి సంబంధించిన గకారం కానీ దానికి నిషేధం కానీ దానికి కేవలానుస్వారత్వం చెప్పడం కానీ ఈ ప్రకరణం ఏమిటో తెలుసా? ఇది సగత్వానుస్వార ప్రకరణం, ఇది యత్వ ప్రకరణం అంటారు దీన్ని. ఇది 12వ ప్రకరణం వ్యాసశిక్షలో. అసలు ఆ ప్రకరణానికి దీనికి సంబంధం లేదు. అయితే వ్యాఖ్యాత ఊరికే కేవలానుస్వార సంకీర్తనం చేశాడు. దానిలాగా ఇది కూడా అని ఒక మాట అన్నాడు. దానిలాగా అంటం చేత ఉపమానం అన్నమాట. ఇదిగో ఉపమాన శాస్త్ర మర్యాదను కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండు. ఉపమాన ఉపమేయములకు రెండింటికన్నీ అన్ని విధాలా సాధర్మ్యం ఉంటుంది అని శాస్త్రకర్తలు ఎవరు అంగీకరించరు. చంద్రోన్ముఖం అన్నాడు అనుకో,
ముఖానికి పోలికగా చంద్రుణ్ణి ఉదాహరిస్తారు అలంకారికులు. అంటే అది దృష్టాంతం, ఇది దార్ష్టాంతికం. ముఖం ఎలా ఉంది అని అంటే చంద్రుడిలాగా ఉంటుంది అన్నాడు. అసలు చంద్రుడు ఎంత ఉంటాడో నీకు తెలుసా? జ్యోతిష్ శాస్త్రజ్ఞులు అడిగితే అది చాలా సూర్యమండలం కంటే కూడా చాలా పెద్దది అని వాడు చెబుతారు. అంత ముఖం కనుక మనకి నగరంలో హైదరాబాద్ మధ్యలో ఒక ముఖం ఉంటే చాలు, అసలు ఇంకో మనిషి కూడా పట్టడు ఇక్కడ. అదే కవి హృదయం ఎందుకు అంటున్నాడు అర్థం చేసుకోకర్లా నువ్వు. ఇంకోటి, ఆ చంద్రమండలం చాలా చల్లగా ఉంటుంది. ఆయన ఎక్కడో పైన ఉంటే శీతాకాలం గజగజ వణికిపోతున్నాం. రాత్రిపూట దుప్పటి మీద దుప్పటి, కోటు మీద కోటు. ముఖం కూడా అలాగే, మన ఇంట్లో ఉన్న వాళ్ళ ముఖం కూడా అట్లాగే ఉందనుకోండి, అసలు మనం బతకలేం పక్కన. ఇవన్నీ వివక్షితాంశాలు కావు. వర్తులాకారంగా గుండ్రంగా ఉందని, ఆహ్లాదకరంగా ఉంటుంది అని వివక్షితాంశం ఒకటే తీసుకుంటారు దృష్టాంత దార్ష్టాంతికాలలో. శాస్త్రజ్ఞులు అందరూ చెప్పే మాటలు ఇవే, కానీ నేనేం కొత్తగా చెప్పడం లేదు సుమా. అలాంటి పరిస్థితులలో జ్ఞఘ్నపరమైనటువంటి కేవలానుస్వార లాగా ఉంటుంది అని వేద తైజస వ్యాఖ్యాత అన్నంత మాత్రం చేత నువ్వు నిజంగానే అనుసరణీయం గ్రంథి దగ్గర కూడా కేవలానుస్వారం వచ్చేసిందో అని ఎగిరిపోవటం కాదు. అక్కడ చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి అంటే, అది వైకృత ప్రకరణంలో కేవలానుస్వారకి మకారానికి అవర్ణం పూర్వంగా ఉండాలి అని వాళ్ళకి నిర్ణయించారు. అక్కడ అవర్ణం లేదు కాబట్టి పూర్వంలో నీకు అక్కడ అనుసరణీయం గ్రంథి దగ్గర ఈకారం పూర్వంగా ఉంటుంది కాబట్టి ఈ మకారానికి కేవలానుస్వారం లేదన్న సంగతి ఇదివరకే నీకు చెప్పి నేను పంపించేశా. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ఆ మాట విని పరిగెత్తుకొచ్చి నాకు కూడా అవకాశం ఉంది, ఛాన్స్ ఇప్పించండి అని నువ్వు అడుగుతావేమిటి మధ్యలో? నువ్వు అక్కడ నీ పని అయిపోయింది. ఆ ప్రకరణం వేరు, ఆ సందర్భం వేరు. మరి ఇక్కడ అట్లా కాదు. నేను ఒక్క మాట కూడా చెప్తాను, ఒక్క మాట కూడా చెప్తాను నీకు. మేము ఓం శాంతి అన్న స్థలంలో శకారం పరంగా ఉంటున్నప్పుడు మకారలోపపూర్వకంగా ఎలాగైతే సంశితం సగుంశితం మే బ్రహ్మ సం ప్లస్ శితం అన్న స్థలంలో శకారం అంటే ఊష్మ, అది పరంగా ఉన్నప్పుడు పూర్వంలో ఉన్న మకారానికి లోపం వస్తుందని రేపోష్మపరహ అనే సూత్రం చేత మకార లోపం చెప్పి మలోపాచ పూర్వస్వలోను నాసిక అనేటటువంటి 4 విధానాలు, నకారానికి రేప ఆదేశ విధానం, అలాగే ఊష్మ విధానం, అలాగే యత్వ విధానం, అలాగే మకారానికి లోప విధానం. ఈ 4 విధానాల వల్ల సగత్వానుస్వార ప్రకరణంలో ఉన్న సంగతి అంతా ఇదంతా కూడా కేవలానుస్వార విషయం కాదు. ఇదంతా కూడా దాంట్లో మకార లోపం ప్రకారంగా ఇక్కడ ఓం అన్నప్పుడు ఊష్మ పరంగా ఉంది కాబట్టి శకారం ఊష్మ, పరమాత్మ స్వరూపం దగ్గర కూడాను సకారం ఊష్మ గనక ఈ మకారాలకు లోపాన్ని మేము చెప్పాము. రోష్మభావాత్తు నాత్పూర్వం లుప్తాన్మా చతుదుత్తరాత్ నకారాద్యాకృతేర్లుప్తాత్ అనుస్వారాగమో భవేత్ అని వ్యాసశిక్ష. నకారశ్రేభోష్మయకార భావాల్లుప్తే చ మలోపాచ పూర్వస్వరోను నాసిక అని తైత్రీయ ప్రాతిశాఖ్య. 2 ఒకే విధానంలో మాట్లాడినాయి. ఈ మలోపాన్ని పురస్కరించుకొని మకార లోపాన్ని పురస్కరించుకొని మేము ఇక్కడ మకార లోపం చేశాము. దాని తర్వాత ఆ స్థానంలో అనుస్వార వస్తుంది. తతస్థు అనుస్వార అనే సూత్రం వల్ల అనుస్వార చెప్పాం. అప్పుడు ఆ అనుస్వార ఎలా ఉచ్చరించాలయ్యా అనంటే ప్రాతిశాఖ్యకర్త చెప్పకపోవటం చేత అనుస్వారో యుష్యేమని యత్వ ప్రకరణంలో ఉన్నటువంటి సగత్వానుస్వార ప్రకరణంలో చివరి వాక్యం అనుస్వారో యుజుష్యేమం అధ్యాయేపి యథా భవేత్ తదా గకార సంయుక్తో నశాంతిశాసరూపరః అనేటటువంటి వాక్యం ప్రకారంగా గకార సహితంగా ఉచ్చరించవలసి ఉంటుంది అని చెప్పగా వెంటనే నిషేధం ఏం చేశాడు? వాడికి ఒక్క 2 పాయింట్లు శాకాని 2 లక్ష్యాల దగ్గర మాత్రం గకార సహితంగా అనుస్వార ఉచ్చారించుట సంప్రదాయ విరుద్ధము అని భావించినటువంటి శిక్షాకారుడు నశాంతి శాస్త్రరూపరః నిషేధించాడు. అంటే ఏమని నిషేధించాడు? గకార మాత్రాన్ని నిషేధించాడు.
దానివలన ఇక మిగిలితే గకారము పోతే అది కేవలానుస్వారం అవుతుందని అర్థాత్ దీని ఆర్థికార్థం ఉంటాం మేము. ఏమయ్యా ఆర్థికార్థం అంత పట్టయింది కాదే, అర్థాత్ సిద్ధించింది అన్నాడనుకో అంత మొక్కు చూపించరు శాస్త్రకర్తలు. అంటే వెంటనే సరే అలా ఒకవేళ దాని యందు నీకు అభిప్రాయం తక్కువగా ఉంటుంది అని అనుకున్నట్లయితే అక్కడ సర్వలక్షణ మంజరీకారుడు 2 శ్లోకాలను కూడా ఉదహరించాడు. ఆయన ఏమన్నాడంటే ఓం శాంతి పరమాత్మం స్వరూపం అనే 2 దగ్గర 2 శ్లోకాలు చెబుతూ ఆయన ఏమన్నాడంటే ఓం శాంతి ఓం శాంతిరిత్యత్ర పరే శాంతో మయేవహి అనేటటువంటి ఒకనొక శ్లోకం ఇచ్చాడండి ఆయన. అంటే శాంతి శబ్దం పరంగా ఉంటున్నప్పుడు పూర్వంలో మకారమే ఉంటుంది. ఓమిత్యత్ర మకారో యః పరే శాంతో మయేవహి పరమాత్మం స్వరూపం స్యాన్ మకారస్వనునాశికః అని 2 వాక్యాలు ఇచ్చాడు. అంటే ఓం అన్న స్థలంలో శాంతౌ శాంతి శబ్దం పరంగా ఉంటున్నప్పుడు మకారము ఉంటుంది అని ప్రత్యేకంగా స్పష్టంగా ఆయన నిరూపించాడు. ఇందాక నేను ఆర్థికార్థాన్ని చెప్పా. అంటే నువ్వు ఎప్పుడైతే గకారాన్ని నిషేధిస్తున్నావో మకారం మిగులుతుంది కాబట్టి అది అనుస్వారే కదా అని ఆర్థికార్థాన్ని చెబితే దాని యందు అస్వారస్య బుద్ధితో ఒకవేళ ఎవరికైనా దాని పట్ల అసంతృప్తి ఉంటుంది అని భావించినటువంటి శిక్షాకారుడు వ్యాఖ్యాత సర్వక్షణ మంజరీకారుడు ఓమిత్యత్ర మకారో యః పరే శాంతో మయేవహి అని ప్రత్యేకంగా అక్కడ మకారం ఉందో యోయ్ అని అన్నాడు. ఆ తర్వాత మరో 2వ వాక్యంలో పరమాత్మం స్వరూపం స్యాన్ ప్రాంగ్మకార స్వనునాశికః పరమాత్మం స్వరూపం దగ్గర కూడాను అట్లాగే మకారలోపం ఆ మకారానికి అనుస్వారం రావటం గకారంతో కూడి ఉచ్చరించుట ఆ గకారానికి నిషేధం చెప్పడం ఇవన్నీ కూడా దానికి కూడా జరిగినాయి. ఎప్పుడైతే గకారం పోయిందో అక్కడ అనుస్వారం ఉంటుంది. అది కేవలానుస్వారం మకారమే కాబట్టి కేవలానుస్వారం అవుతుంది అని ఆర్థికార్థం. అర్థాత్ సిద్ధ్యతి అనే దానికి ఆర్థికార్థము అంటాం మేము. శాస్త్రకర్తలు అందరూ అట్లాగే అంటారు. కానీ ఆర్థికార్థం చెప్పటమా వాచనికంగా దీన్ని ప్రత్యేకంగా చెప్పటమా ఈ రెండింటిలో ఆర్థిక కంఠోక్త శైవ ప్రాబల్యం అని ఒక నియమం ఉంది వాళ్ళకి. ఆర్థికార్థము కంఠోక్తి 2 లభించినాయనుకోండి ఒక చోట, ఆర్థికార్థం చేత నిర్ణయం చేయటమా కంఠోక్తి చేత నిర్ణయం చేయటమా అనే విషయంలో ఈ రెండింటిలో దేనికి ప్రాబల్యం ఉంటుంది అని వారు విచారణ చేసి కంఠోక్తానికే ప్రాబల్యం ఉంటుంది అని వాళ్ళు అన్నారు. అందుకోసమని ఇక్కడ కూడా పరమాత్మం స్వరూపం స్యాత్ ప్రాంగ్ మకార స్వనునాశికః పరమాత్మం స్వరూపం ఇప్పుడు సకారానికి ముందు అక్కడ ఉండేటటువంటి మకారం ఉందే అది అనునాశిక అవుతుంది, అది కేవలానుస్వార అవుతుంది అని అన్నాడు. ఈ వాక్యంలో ఆయన ఒక మాట చెప్పాడు. ప్రాంగ్ మకారస్వనునాశిక అని ఒక మాట అన్నాడండి. ఏమయ్యా మకారం అనునాశికే కదా, యమగణనానాశికాచ అన్నాడు కౌముదులు సిద్ధాంత కౌముదులు భట్టోజీ. తర్వాత విజ్ఞేయ నిత్యనాశిక్య యమానుస్వార పంచమహాని వ్యాసశిక్షలో మకారం అది ఉత్తమ వర్ణాలలో చేరుతుంది కాబట్టి దానికి నాసిక్యత్వం ఉంటుంది అని ఆయన అన్నాడు. ఈ రకంగా నాసిక్యత్వం ఎలాగో స్వభావ సిద్ధంగానే సిద్ధిస్తూ ఉండగా మళ్ళీ అనునాశిక అని అంటాడేమిటి ఈయన అంటే వ్యాఖ్యాతలందరూ అక్కడ మాట్లాడిన మాటలు చూస్తే మళ్ళీ అనునాశిక అంటే మకారస్య నాసిక్యత్వే సిద్ధే నాసిక్యత్వం స్వతసిద్ధంగా దానికి ఉంటుండగా అనునాశక ఇది పునర్వచనం మళ్ళీ తిరిగి చెప్పడం ఉంది. అది వ్యర్థం సత్ జ్ఞాపయతి. కిమితి జ్ఞాపయతి అంటే అత్ర విద్యమాన మకార కేవలానుస్వార అని జ్ఞాపం చేసింది అన్నాడు. అంటం చేత ఓం శాంతి అన్న స్థలంలో ఉన్న మకారము పరమాత్మం స్వరూపం దగ్గర ఉన్నటువంటి మకారము
ఆ రెండు కూడా కేవలానుస్వారాలు అనే విషయం స్పష్టంగా శిక్షావాక్యాల వలన దృఢంగా మనకు తెలిసే అవకాశాలు పరిపూర్ణంగా కనపడుతున్నాయండి. అయితే ఇక్కడ ఇప్పుడు నువ్వు మాట్లాడు. వాడిని పిలిచాడు, అనుస్తరణీయం గ్రంథి. వాడిని ఒకసారి బాబాయ్ ఇట్లా రమ్మన్నాడు. వాడిని, ఏమయ్యా ఇప్పుడు చెప్పు, నీ అనుస్తరణీయం గ్రంథి అనేటటువంటి నీ ఉదాహరణలో అనుస్తరణీయం అన్న చోట మకారం ఉందన్నావు కదా, దీనికి ఏదైనా లోప విధానం ఉందా? ఏమీ లేదు. ఎందుకంటే రేఫల పరంగా కానీ ఊష్మ పరంగా లేదు కాబట్టి మకారానికి రేఫోష్మపర అని సగుంసితం మే బ్రహ్మ ఇత్యాదుల్లో చెప్పినట్లుగా మకార లోపం చెప్పడానికి ఎటువంటి తావు లేదు. ఇక లేకపోతే మరి ఆ రకంగా అనుస్వారం వచ్చిందని చెప్పడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అరే బాబు, అసలు మకార లోపమే లేదురా అంటుంటే ఆ తర్వాత వచ్చే అనుస్వారం అంటాడేమిటి? అంతకంటే లేదు. పోనీ దానికైనా గకారం వస్తుందని అంటావా? మహాప్రభువు లేదయ్యా, అసలు అనుస్వారే ఆ ప్రకారంగా రాదయ్యా అంటే గకారం వస్తుందని అంటాడు ఏమిటండి? పోనీ దానికి నిషేధం చేస్తారా? అరే గకారమే లేనప్పుడు నిషేధం ఎట్లా చేస్తారయ్యా? అసలు ఈ ప్రణాళికే అక్కడ కనపట్టలేదు. నువ్వు నీ సగుంసితమ్మే కాదు, ఓం శాంతి, ఓం శాంతి శాంతి పరమాత్మ స్వరూపం ఉన్న స్థలంలో మకార లోపం, ఆ తర్వాత అనుస్వార, దానికి గకార సంయుతత్వం, ఆ తర్వాత నిషేధం, 4 ధర్మాలు లైన్గా ఉన్నాయి. నీ అనుస్తరణీయం గ్రంథి దగ్గర మకారానికి లోపం లేదు, దానికి అనుస్వార ఆ ప్రకారంగా రావడానికి ఛాన్స్ లేదు. పోని దానికి ఏమైనా గకార సంయుతత్వం ఉంటుందా? అంతకంటే లేదు. దానికి నశాంతి శాస్త్రూపర నిషేధం తగులుతుందా? అంతకంటే లేదు. పోని అవరణ పూర్వకత్వంగా ఉందా? లేదు. ఏమీ లేనప్పుడు దానికి అనుస్వారత్వం, కేవలం అనుస్వారత్వం లేదని ఇదివరకే చెప్పి నిన్ను పంపించేశాను కదయ్యా గౌరవంగా. మళ్ళీ అనవసరంగా వచ్చి ఈ రకంగా ప్రశ్నిస్తావేమిటయ్యా? ఇదిగో ప్రకరణ భేదాన్ని గుర్తుంచుకో. ఆ ప్రకరణానికి ఈ ప్రకరణానికి సంబంధ బాంధవ్యాలు ఉండవు. నువ్వు అనవసరంగా కల్పించి లేనిపోయినటువంటి పూర్వపక్షాలు తీసుకొచ్చి పెట్టబాక అని ఈ రకంగా జాడించాడు అవతల వాడిని. వాడు వెళ్ళిపోయినాడు. ఇంకా అనుసరణీయం గ్రంథి దగ్గర అసలు కేవలానుస్వారకి తావే లేదని నిరుత్సాహంతో నిస్పృహతో వెళ్ళిపోయినాడు వాడు. సరే, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఒక డౌట్ ఉందండి ఈ విషయంలో. ఏమిటంటే, మీరు పరమాత్మం స్వరూపం, ఓం శాంతి శాంతి పరమాత్మం స్వరూపం దగ్గర ఏదో మకార లోపం, ఆ తర్వాత అనుస్వార, ఆ తర్వాత దానికి గకార సంయుతత్వం, దానికి నిషేధం, అర్థాత్ అది కేవలానుస్వార. అర్థాత్ కేవలానుస్వార చెప్పడం కంటే వాచనికం ప్రబలం కాబట్టి కంఠోక్తం ఓమిచ్చత్ర మకారో ఎఫ్ పరేశాంతో మయేవహి అనేటటువంటి పరమాత్మ స్వరూపం ప్రాంగ్ మకారస్థునాశిగా అనే వాక్యాల ద్వారా అది కేవలానుస్వారత్వాన్ని మీరు నిర్ణయం చేశారు. విన్నాము, బాగానే చెప్పారు అనుకుందాము. కానీ నాకు డౌట్ ఏమిటంటే, కేవలానుస్వార అనంగానే నాకు జ్ఞాపకం వచ్చేది ఏమిటి తెలుసా? వైకృత ప్రకరణంలో జ్ఞఘ్నోత్తరో మకారశ్చేదనుస్వారోత్ర కేవల అనేటటువంటి వాక్యం నాకు గుర్తొస్తుంది. దాంట్లో జ్ఞా కానీ ఘ్నా కానీ పరంగా ఉండాలి అని వాళ్ళు కంఠోక్తిగా చెప్పారు వాళ్ళు. మరి ఓం శాంతి దగ్గర సకారం పరంగా ఉంది మకారానికి, పరమాత్మం స్వరూపం దగ్గర మకారానికి సకారం పరంగా ఉంది, కానీ జ్ఞా కానీ ఘ్నా కానీ పరంగా లేదయ్యా. మరి ఏమీ లేనప్పుడు అమాంతంగా ఇక్కడ ఏదో మకార లోపంట, దానికి ఆ తర్వాత వాడికి అనుస్వారట, దానికి తర్వాత గకార సంయుతత్వంట, దానికి ఏదో లోపంట, అంతా జరిగిన తర్వాత ఇంకా నీకు అంతకంటే చేసేది ఏం లేదు కాబట్టి దీనికి కేవలం అనుస్వారట. ఏమిటి ఇలా చెప్పడం ఎందుకు? మరి సూటిగా సంజ్ఞానం ప్రజ్ఞానం తర్వాత మరేమో ప్రియం జ్ఞాతి గురించాత నకిష్టం గ్రంథి అనే చోట్ల ప్రహతంగా ఉన్నటువంటి కేవలానుస్వారకి సంబంధించిన పరనిమిత్తాలు ఇక్కడ లేనప్పుడు దీనికి నువ్వు ఇలా పరనిమిత్తాలు లేకపోయినా కూడా ఓం శాంతి పరమాత్మ స్వరూపం దగ్గర మకారాలకి కేవలానుస్వార అంగీకరించడం సాధ్యమవుతుందా అని అడిగాడు. అంటే నీకు విషయం చెబుతాను. శాస్త్రకర్తలు కొన్ని విధానాలు చెప్పి ఒకప్పుడు కొన్ని విధానాలలో మార్పు చేర్పులు అన్నీ చేసే అధికారాలు వాళ్ళకుంటూ ఉంటాయి. అంటే చూడండి, ద్విత్వ ప్రకరణంలోకి వెళ్ళు. నీకు 14వ అధ్యాయం ప్రారంభంలో స్వరపూర్వం వ్యంజనం ద్వివర్ణం వ్యంజనపరం అనే ఒక సూత్రం ఉంది. ద్విత్వ విధాయక సూత్రం అంటారు దీన్ని. ఈ సూత్ర ప్రకారంగా నీకు ఆజ్యమసి సత్యమసి అని ఉందనుకోండి,
జకారానికి ద్విత్వం వస్తుంది అక్కడ. ఆ జకారానికి పరంలో యకారం ఉంటుంది, పూర్వంలో అచ్చు ఉంటుంది. ఆ అనేటటువంటి అచ్చు స్వరపూర్వంగా ఉంటుంది. మధ్యలో ఉన్నటువంటి జకారం వ్యంజనం, దానికి వ్యంజనం పరంగా ఉంటుంది, ఆజ్యమస్య. అటువంటిప్పుడు ఈ జకారానికి ద్విత్వం వస్తుంది అని వాళ్ళు చెప్పారు. అట్లాగా పూర్వాగమ ప్రకరణం అని కొన్ని ఉన్నాయి. పూర్వాగమాలంటే విఖ్యాయ చక్షుష అని ఉందనుకోండి, అక్కడ ఖకారము తర్వాత యకారము, ఖకార యకారాలు. ఈ ఖకారానికి వీలో ఉన్నటువంటి అచ్చు పూర్వంలో ఉండటం, అంటే ఇక్కడ కూడా అచ్చు పూర్వంలో ఉంది. ఖకారానికి పరంలో యకారం ఉంటుంది. ఈ ఖకారానికి ద్విత్వం బదులుగా అపవాద అంటారు. నేను బదులుగా అంటున్న ఊరికే తెలుగులో చెప్పడం కోసం అని. దానికి అపవాదగా కకారం అనే పూర్వాగమం వస్తుంది అని వాళ్ళు చెప్పారు. మరొక్కటి కూడా వినండి, మేఘ్య విద్యుత అని ఉంది ఒక చోట. ఇక్కడ కూడా ఘకారం ఉంది. ఈ ఘకారానికి మే అన్నప్పుడు ఏకారం పూర్వంలో ఉంటుంది, స్వరపూర్వకత్వం ఉంటుంది. ఘ్యా అన్నప్పుడు యకారం పరంగా ఉంటుంది, స్వరం పూర్వంలో ఉంటుంది, యకారం అచ్చు హల్లు పరంగా ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ఘకారానికి ద్విత్వానికి అపవాదగా గకారం మూడో వర్ణం అపవాదగా పూర్వాగమంగా వస్తుంది అని మనకి పూర్వాగమ ప్రకరణంలో ఈ మాటలన్నీ కనపడుతున్నాయి. ఆ పూర్వాగమ ప్రకరణం సూత్రం ఏమిటి అంటే ద్వితీయ చతుర్థయోస్తు వ్యంజనోత్తరయో పూర్వ. చూడండి ప్రాతిశాఖ్యలో స్వరపూర్వం వ్యంజనం ద్వివర్ణం వ్యంజన పరం ద్విత్వవిధాయక సూత్రం. ద్వితీయ చతుర్థయోస్తు వ్యంజనోత్తరయో పూర్వ, ఇది పూర్వాగమ విధాయకం సూత్రం. ఈ రెండింటికి ఏకం వ్రతాదేవా అన్నప్పుడు, వ్రత అన్నప్పుడు వకారానికి ద్విత్వం, ఎందుకంటే హల్లు రేప పరంగా ఉంటుంది అని మీకు ఇదివరకు చెప్పాను నేను. ఈ విధానంగా ఉంటూ ఉండగా అపవాదగా వాళ్ళు ఏం చేశారంటే వ్యాఖ్యాతలు, అలాగే వ్యాసశిక్షలో కూడాను అన్ని చోట్ల ఇలాగే ఉంది. సమానే స్వరయోర్మధ్యే ద్విత్వం లక్ష్యాద్విత్వం హల క్వచిత్ ద్వితీయస్య చతుర్థస్య తథా పూర్వాగమ స్మృత అన్నాడండి. ఇది పూర్వాగమ ప్రకరణంలో వ్యాసశిక్షలో ఉంది. 14వ అధ్యాయంలో ఈ రెండు సూత్రాల దగ్గర వ్యాఖ్యాతలు ద్వితీయ చతుర్థయోస్తు వ్యంజనోత్తరయో పూర్వానప్పుడు త్రిభాషరత్నకారుడు, వైదికాభరణకారుడు ఇద్దరు కూడాను ఈ శ్లోకాలను ఉదహరించారండి. దాంట్లో వాళ్ళు ఏం చెబుతున్నారో తెలుసా? సమానే స్వరయోర్మధ్యే, చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. రెండు అచ్చుల మధ్యలో ఉన్నటువంటి హల్లునకు ద్విత్వము పూర్వాగమాలు వస్తాయని చెబుతున్నారు వాళ్ళు. అదేంటయ్యా, పూర్వంలో అచ్చు పూర్వంగా ఉండడం బాగానే ఉంది, హల్లు ఉంటుంది, దానికే కదా ద్విత్వం కానీ పూర్వాగమం కానీ చెప్పాల్సి ఉంటే చెప్పడం. దానికి వ్యంజనం పరంగా ఉండాలి కదా, హల్లు పరంగా ఉండాలి కదటయ్యా. అదే ఇప్పుడు నేను చెప్పేది మీకు. ఆ హల్లు పరంగా లేకపోయినా క్వాచిత్కం అంటే ఒకానొక చోట అపవాద శాస్త్రం అన్నమాట. దాన్ని లక్ష్యానుసారి ద్విత్వం, లక్ష్యానుసారి పూర్వాగమాలు అంటారు. ఇది అధ్యయన సంప్రదాయంలో అత్తాహవీగంశి ప్రయతాని అని ఉందనుకోండి. అక్కడ తకారం ఉంది, ఆ తకారానికి ద్విత్వం వస్తోంది, కానీ దానికి పరంలో హల్లు లేదు. అక్కడ ఆ ప్లస్ తా అని ఉందనుకోండి, అంటే అకార తకార ఆకార అని వర్ణక్రమం మనకు కనపడుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఈ తకారానికి అటు ఇటు అచ్చులే ఉన్నాయి, కానీ తకారానికి పరంలో హల్లు లేకపోయినా కూడా తకారానికి ద్విత్వం చెప్పేశాడు. మనం అందరం కూడా అత్తాహ వేగంశి ప్రయతాని అని రెండు తకారాలుగా మనం ఉచ్చరిస్తున్నాం. ఏమయ్యా ఇక్కడ ద్విత్వం వచ్చిందా అంటే స్వరపూర్వం ద్వివర్ణం వ్యంజన పరం అనే సూత్రం మన రావాలి కదండి, కానీ తకారానికి వ్యంజనం పరంగా లేదండి, కాబట్టి ఆ సూత్ర ప్రకారంగా ద్విత్వం వచ్చే ఛాన్స్ ఇక్కడ లేదండి అని చెప్పాడు. మరి ఎలా నీకు రెండు తకారాలు వినపడుతున్నాయి అంటే అదిగో అదే అటువంటి చోటే సమానే స్వరయోర్మధ్యే ద్విత్వం లక్ష్యాద్విత్వం హల క్వచతు ద్వితీయస్య చతుర్థస్య తథా పూర్వాగమ స్మృత. అటువంటి చోట అది లక్ష్యానుసారి ద్విత్వం అని దాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు. ఇది అందరూ అంగీకరించిన విషయం, ఎవరు కాదంటానికి లేదు. అధ్యాపక సంప్రదాయంలో ఇది వేదోచ్చారణలో అందరూ కూడా ఈ రకంగానే ఉచ్చరిస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. వ్యాఖ్యాతలు అందరూ చెప్పారు, శిక్షాకారులు చెప్పారు, మనం కాదంటానికి లేదు. అలాగే పూర్వాగమం విషయం చూడండి, మీరు అక్కడ ద్వితీయ చతుర్థయోస్తు వ్యంజనోత్తరయో పూర్వ అనే సూత్రం
పూర్వాగమాన్ని చెబుతూ విధించేటటువంటి సూత్రం ప్రాతిశాఖ్యలు. దీంట్లో కూడా వ్యంజనోత్తరయో అని ఒక మాట అన్నాడు ఆయన. స్వరపూర్వం మామూలే, అచ్చుపూర్వంలో ఉండటం, తర్వాత ఉన్న హల్లుకి ద్విత్వం కానీ పూర్వాగమం రావటంలో ఈ పూర్వాగమం విధించే సూత్రంలో కూడా వ్యంజనోత్తరయో అని అన్నాడండి. అంటే విఖ్యాయ చక్షుష అన్న స్థలంలో కకారానికి యకారం పరంగా ఉంటుంది, మేఘ్యా విద్యుత అన్నప్పుడు గకారానికి యకారం పరంగా ఉంటుంది, వ్యంజనోత్తరకత్వం పరంగా ఉంటుండగా పూర్వంలో కకారానికి పూర్వాగమంగా ఒక కకారము, ఘకారానికి పూర్వాగమంగా ఒక గకారము ఇవి వస్తాయనే విషయం ఈ లక్ష్యాల ద్వారా సంప్రదాయ సిద్ధంగా వేదోచ్చారణం ఈ రకంగా జరుగుతోందన్న సంగతి అవ్యాహతం. ఈ విషయంలో ఎటువంటి పక్షపాతం లేదు, ఎటువంటి దోషం కూడా లేదు. అయితే వచ్చిన చిక్కెక్కడంటే ఇత్తం వేత్తం వాతినా వయేత్ అని ఒక వాక్యం ఉందండి. అక్కడ ఇత్తం అని ఉంది. ఇత్తం అన్నప్పుడు ఇకారం పూర్వంలో ఉంది, పరంలో థకారం ఉందండి. ఆ థకారానికి హల్లు అనేది పరంలో లేనే లేదు అసలు. అయినా ఆ థకారానికి పూర్వాగమంగా తకారం ఇంకోటి వచ్చి తకార థకార, తకార పూర్వాగమ తకార థకార అని వర్ణక్రమంలో మనం చెబుతున్నాం. అంటే ఏమిటి? తకారానికి పూర్వాగమంగా తకారం వచ్చేస్తోంది. ఏమయ్యా వ్యంజనోత్తరయో అని అన్నాడయ్యా సూత్రకారుడు. వ్యంజనం పరంలో ఉండాలన్నాడయ్యా. విఖ్యాయి దగ్గర ఆ లక్ష్యం దగ్గర యకారం పరంగా ఉంటుందయ్యా. అటువంటిప్పుడే అక్కడ పూర్వాగమం వచ్చిందయ్యా. ఇక్కడ పరంలో వ్యంజనం లేదయ్యా. లేకుండానికి ఎలా పూర్వాగమం వస్తోందయ్యా? అదేగా నేను చెప్పేది ఇప్పుడు నీకు. సమానే స్వరయోర్మధ్యే లక్ష్యాద్విత్వం హలః క్వచిత్ ద్వితీయస్య చతుర్థస్య తథా పూర్వాగమ స్మృతః. ఏం చేస్తావు? శాస్త్రకర్త అంగీకరించినప్పుడు మనం చేయటానికి ఏం లేదు కదా. అలాగే అధ్యత్వం దేవ అని ఉంది ఒక చోట వాక్యం. అధ్యత్వం దేవ ప్రీతాహ వీగుంషి అనే వాక్యం ఉంది. ఇక్కడ కూడా అధ్య అన్నప్పుడు అకారం పూర్వంలో ఉంది, ధకారం పరంలో ఉంది, అది వ్యంజనమే. కానీ దానికి ఇకారం పరంగా ఉంది కానీ ఇంకో హల్లు పరంగా లేదు. మేఘ్యా విద్యుతో వాచ అన్న స్థలంలో గకారానికి యకారం ఇంకో హల్లు పరంగా ఉంటున్నట్టుగా ఆ మోడల్లో ఇక్కడ ధకారానికి పరంలో వ్యంజనం లేదు. లేకపోయినా అధ్య దగ్గర ఆ ధకారానికి పూర్వాగమంగా దకారం వచ్చి కూర్చుంటోంది. అధ్య అన్నప్పుడు పూర్వాగమ దకార ధకార ఇకార అని వర్ణక్రమం చెబుతున్నాం. ఏమయ్యా వ్యంజనోత్తరయోహని అంటూనే ఉన్నాడు, ఇంత నోరు పెట్టుకుని అరుస్తున్నాడు ఆయన. అది నువ్వు వినిపించుకోకుండా అధ్యత్వం దేవి దగ్గర కూడా వ్యంజనం పరంగా లేకపోయినా ధకారానికి పూర్వాగమధకారం చేస్తున్నావేమిటయ్యా అని అంటే మనం ఏం చేస్తామండి? శిక్షాకారులు, వ్యాఖ్యాతులు అందరూ ఐకకంఠ్యంతో, పోనీ ఏదైనా వికల్పాలు కూడా కాదు. అయితే వాళ్ళు ఒక మాట అన్నారు, అదృష్టవశాత్తు ఒక మాట అన్నారు, క్వచిత్ అని ఒక పదం పెట్టారు చాలు. అంటే మేము చెప్పే ఈ లక్ష్యానుసారిత్వం కానీ లక్ష్యానుసారి పూర్వాగమాలు అంటారు వీటిని. ఇవి క్వాచిత్కములు, కొన్ని చోట్ల ఇలా ఉంటాయి. అంటే వేదోచ్చారణం అనాదిగా సిద్ధిస్తున్నటువంటి దాన్ని మనం రక్షించడం కోసం కూర్చున్నాం. మనం దాన్ని ఎలా ఉంటుందో మహర్షులందరూ దాని విధానాలన్నీ కూడా మనకు బోధిస్తున్నారు. అదే విధానం ప్రకారంగా మనం చెప్పక తప్పదు అని సమానే స్వరయోర్మధ్యే లక్ష్యాద్విత్వం హలః క్వచిత్ ద్వితీయస్య చతుర్థస్య తథా పూర్వాగమ స్మృతః అని అన్నారండి. అందుకోసమని అక్కడ వ్యంజనం పరంగా లేకపోయినా ద్విత్వం వస్తోంది, పూర్వాగమాలు వస్తున్నాయి. మరి ఆ నిమిత్తం పరనిమిత్తం లేదు కదా. అక్కడ లేకపోయినా కార్యం సిద్ధిస్తూనే ఉంటుంది. అది ఎట్లాగో అలాగే ఓం శాంతి పరమాత్మ స్వరూపం ఉన్న స్థలంలో కూడా ఇక్కడ జ్ఞాఘ్న అనే నిమిత్తాలు లేకపోయినా క్వాచిత్కంగా ఓమిచ్చత్ర మకారోయ పరేశాంతో మయేవహి పరమాత్మం స్వరూపం ప్రాంగ్ మకారస్వనునాసిక అని విశేష శిక్షావాక్యాలను పురస్కరించుకుని అక్కడ కేవల అనుస్వార చెప్పక తప్పదు అనే సిద్ధాంతాన్ని వాళ్ళు నిరూపించారండి. అయితే ఇక మరొక విషయం కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేమిటి అంటే, ఒక శిక్షాకారుడు ధూంక్ష్ణ దంక్ష్ణవ ఇత్యత్ర హ్యనుస్వారో విధర్మక అని ఒక వాక్యం చెప్పాడు. అది ఎక్కడ ఉంది అంటే, మనకి నకిష్టం ఘ్నంతి సంజ్ఞానం ప్రియం జ్ఞాతం తథైవచ ధూంక్ష్ణ దంక్ష్ణవ ఇత్యత్ర అని వైకృత ప్రకరణం చివరిలో, అంటే కేవలానుస్వార ప్రకరణం అన్నమాట, దాని చివరిలో
కేవలానుస్వార లక్ష్యాలను ఉదహరించిన వాక్యం కింద రెండో వాక్యంగా ధూంక్ష్ణ దంక్షణ వైచత్ర హ్యనుస్వారో విధర్మక అని ఉందండి. ఇక్కడ వీళ్ళకు హనుమానం వచ్చింది. అనుస్వార శబ్ద శ్రవణం, అనుస్వారం అనేది వినపడుతోంది, విధర్మక అని ఒక మాట వినపడుతోంది. అమ్మ దొరికాడురా అని అనుకున్నాడు. అంటే అర్థం ఏమిటి? విధర్మక అంటే అన్యధర్మ వివర్జిత అన్నాడు చూడండి అంతకుముందు. ఏది జ్ఞఘ్నోత్తరో మకారశ్చేద్ అనుస్వారోత్ర కేవల ద్వాత్ర విజ్ఞయో హిరణ్యధర్మ వివర్జిత. ఆ మాట ఈ మాట రెండు ఒకటిగా వినపడుతోంది. ఇక్కడ అన్యధర్మాలంటే గకారాదులు అవేమీ లేకుండా ఉన్న అనుస్వార అని ఒక అభిప్రాయం కలుగుతోంది అని వాడు ఆలోచించి ధూంక్ష్ణ దంక్షణమాన స్థలంలో కూడా కేవల అనుస్వారం ఉంటుందా అని ప్రశ్నించాడు అన్నవాడు. అరే అబ్బాయి, నీకు ఒక విషయం చెప్తాను విను. అసలు ధూంక్ష్ణ అనేటటువంటిది అఖండ పదం. ధూంక్ష్ణేది ధూంక్ష్ణ, దాన్ని మనం ఉచ్చరించేటప్పుడు ఎట్లా చెబుతున్నాం? మనం ఆ పదాన్ని అఖండంగా ఉచ్చరిస్తున్నాం. ఇతర జనానాం అగ్నజే ధూంక్ష్ణ అనే వాక్యాంతంలో ధూంక్ష్ణ ఉంది, అది అఖండం పదం. అలాగే ఇది దంక్షణ అన్నప్పుడు ఈ దంక్షణ అనేటటువంటి అఖండ పదం, దీన్ని కూడా మనం ఎలా ఉచ్చరిస్తున్నాము? దంక్షణవ పశవో హేతు పౌరుషేయో వధ ప్రహేతి అనే 4వ అష్టంలో 4వ పన్నంలో 3వ అధ్యాయ అనువాకంలో ఉంది. ఇది దంక్షణవ అనే ఏకపదం. మనం కేవలానుస్వార దగ్గర ఏమని చెప్పామండి? మనం పదాంతమకారము సంజ్ఞానం జ్ఞాత్రం ప్రజానాం జ్ఞాత్రం ప్రియం జ్ఞాతికం నకిష్టం గ్రంథి అన్న స్థలాల్లో అన్ని చోట్ల కూడాను భిన్న పదాలుగా ఉండాలి, మకారం పదాంతంలో ఉండాలి, దానికి జ్ఞఘ్నల పరంగా ఉండాలి అని కదా మనం నిర్ణయించాం. అసలు ఈ రెండు లక్ష్యాలలో ధూంక్ష్ణ దగ్గర కానీ దంక్షణ దగ్గర కానీ నీకు మకారం పదాంతంలో ఉందా? అసలు లేదు. అసలైనటువంటి కార్యవాక్కైన పదానికే దానికి దిక్కు లేదు, అక్కడ పదాంతంలో లేదు అది. ఇకపోతే పోనీ జ్ఞాఘ్న పరంగా ఉన్నాయా? అంతకంటే లేవు. ఏమయ్యా, అటువంటిప్పుడు వీటకు కూడా అనుస్వారం ఉంటుందా అనే ప్రశ్న ఏమిటయ్యా? అయితే మరి ఎందుకు నీ శిక్షాకారుడు ఆ వ్యాఖ్యానం కింద రాశాడు ఇది అనే ఒక ప్రశ్న. అంటే అది శాఖాంతర విషయంలో కానీ శాఖాంతరంలో లేకపోతే మరి ఏదైనా పరమతంలో కానీ వాళ్ళు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. అదేమిటండి, పరమతాలు కూడా చెబుతుంటారా? ప్రాతిశాఖ్యలో చాలా ఉన్నాయ్యా. పకారపూర్వశ్చ వాల్మీకే అంటాడు ఓ చోట. ఉష్మాఘోషోహారీతస్య, ఎన్నో ఉన్నాయి పరమతాల గురించిన విచారణ. అసలు మన అనుస్వార ప్రకటనలోనే పూర్వస్వరోనునాసిక అని, పూర్వస్వరానికి ఆనునాసిక్య విధానం, అది పరమతమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అటువంటి పరమతోపన్యాసంలో దీన్ని కూడా మనం చేర్చడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ధూంక్ష్ణ దంక్షణ అన్న స్థలంలో అసలు కేవలానుస్వారాన్ని ఊహించడానికి కూడా ఛాన్స్ ఎక్కడ లేదు. ఇది కేవలం శాఖాంతరీయ విషయం కానీ మరి ఏదన్నా మతాంతరీయ విషయం కానీ ఆయన చెప్పి ఉండొచ్చు అనే విషయాలన్నిటి కూడా మనం అర్థం చేసుకోవాలి. కృత్స్నంగా మనం కేవలానుస్వారణ గురించినటువంటి ఆక్షేప సమాధానాలు, దానిపైన తలెత్తినటువంటి పూర్వపక్షాలు, వాటికి సంబంధించినటువంటి సమాధానాలు అన్నీ కూడాను విచారణ చేయడం జరిగింది. ఈ రకంగా కేవలానుస్వార ప్రకరణాన్ని గురించినటువంటి విశేషాలు ఇంతవరకు మనం విన్నాం. ఇంకా సగత్వానుస్వార విశేషాలు మనం మాట్లాడాల్సి ఉంటాం. అది కేవలం గకారంతో కూడి సగుంసితం మే బ్రహ్మ, అది 4 రకాల విధానాలు, దాని ప్రకారంగా ఆ సగత్వానుస్వారం ఏర్పడుతుంది అని ఒకసారి చెప్పున్నాను. ఆ విశేషాలన్నీ మరొక ఎపిసోడ్లో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంతటితో విరమిస్తున్నాను. స్వస్తి.